సెక్షన్‌లో ఉన్న మాస్టర్స్‌కి, జూమ్ సెక్షన్‌లో ఉన్న మాస్టర్స్‌కి, జూమ్ నడిపిస్తున్న మాస్టర్స్‌కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు అనుజ. ఇప్పుడే మేడం గారు చెప్పడం జరిగింది. మేడం వినిపిస్తుందా మేడం? వినపడుతుందా? ఓకేనా? మేడం ఓకే. మా పేరు అనుజ. మేము హైదరాబాద్‌లో ఉంటాము. హైదరాబాద్‌లో ఎల్బీ నగర్‌లో ఉంటాం ఫ్రెండ్స్. మాకు ధ్యాన పరిచయం 2003. ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితం అనేది ఫుల్ చేంజెస్, మార్పులు అనేది అసలు ఎలా జరిగిందో మాకే ఆశ్చర్యం అనిపిస్తదనమాట. ధ్యానం తెలియనప్పుడు, అందనప్పుడు నా జీవితంలో అంతా అంధకారం అలుముకున్నట్టు అశాంతి, దుఃఖము, బాధ ఇవన్నీ ఉండేది. అంటే కుటుంబ విషయాలలో సతమతమవుతూ, అంటే జీవించే విధానం తెలవక, ఎలా జీవించాలి? అసలు జీవిస్తున్నానా? నటిస్తున్నానా? అనేది కూడా తెలీదనమాట. అట్లా నటించడమే జరిగింది. రియల్‌గా చెప్పాలంటే నటించడమే జరిగింది. అటువంటి సమయంలో మానసిక అశాంతితో ఉండడం ద్వారా ఎప్పుడు టెన్షను, బాధ, భయం, కుటుంబ వ్యవహారాలలో. అది మానసిక రుగ్మత, శారీరక రుగ్మతలో దించడం జరిగింది ఫ్రెండ్స్. శారీరక రుగ్మత అంటే ఆస్తమా, బ్యాక్ పెయిన్, ఇట్లా జాయింట్ పెయిన్స్ అనేది ఒకటి తర్వాత ఒకటి రావడము, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడము, ఆయుర్వేద, హోమియోపతి అన్నీ యూజ్ చేయడము. టెంపరవరీగా, తాత్కాలికంగా నాకు తగ్గేది, ఉపశమనం కనబడేది. కానీ పర్మనెంట్ అనేది ఉండేది కాదు. అప్పటికే 20 ఇయర్స్ అయింది నేను ధ్యానానికొచ్చి. నాకు ధ్యానం ఉంది. అప్పటికే 45 ఇయర్స్, 45 ఏళ్ల వయసు. ఇంకా పిల్లలు చదువులు అవ్వలేదు. వాళ్ళు ఒక దారికి రాలేదు. జాబ్స్ గాని ఏమి సెటిల్ అవ్వలేదు లైఫ్‌లో. నేను చూస్తేమో నా అనారోగ్యంతో బాధపడ్డం. ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోవడం. అవన్నీ జరుగుతున్న సమయంలో నా ఫ్రెండ్ ద్వారా, ఆమె టీచర్. ఆవిడ ద్వారా నేను చక్కగా ఈ ధ్యానాన్ని తెలుసుకోవడం జరిగింది. పిరమిడ్ మెడిటేషన్ అంటే పిరమిడ్ కింద 4/4 పిరమిడ్ కింద గ్రూప్ మెడిటేషన్ చేస్తూ ఇట్లా డైలీ 2 టైమ్స్ చేయడం. గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు, పిరమిడ్ కింద ధ్యానం చేసినప్పుడు అపారమైన శక్తి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అపారమైన శక్తి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇంటికొచ్చిన తర్వాత నేను ఒక్కదాన్నే ధ్యానంలో కూర్చోవడము, పిరమిడ్ లేకుండా ధ్యానం చేయడం, కూర్చోలేకపోయేదాన్ని. ఒక హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోవడం చాలా కష్టంగా ఉండేది. కళ్ళు తెరవాలనిపిస్తుంది. మనసు ఒకటే చెప్పడం, కళ్ళు తెరువు. చాలు ఇంక చేసింది చాలు. కళ్ళు తెరిచేయి, కళ్ళు తెరిచేయి. అట్లా చాలా డిస్టర్బ్ అవుతూ, తద్వారా నేను తెలుసుకోవడం ఏంటంటే గ్రూప్ మెడిటేషన్ ప్లస్ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడంలో మూడింతల మరింత అధిక శక్తి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తద్వారా నేను ఆ పిరమిడ్‌ని కొనుక్కురావడం, హ్యాంగింగ్ చేసుకోవడం, పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం. తద్వారా నేను గంటలు గంటలు కూర్చోవడం అలవాటయింది. హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోలేని దాన్ని 1 అవర్, 2 అవర్స్ క్రమక్రమంగా ఒక సిట్టింగ్‌లో 3 అవర్స్, 4 అవర్స్, ఇంకా కొంత కాలం గడిచిన కొద్దీ 4 అవర్స్, ఒక్క సిట్టింగ్‌లో 5 అవర్స్ అలా కూర్చోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే పిరమిడ్ పవర్ అంత శక్తివంతమైనది అని మనం తెలుసుకోవాలి. మరియు గ్రూప్ మెడిటేషన్ అనేది ఎంత శక్తివంతమైనదో మనం తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను చేసిన కాడి నుంచి హై ఎనర్జీ తీసుకోవడము, అంటే నాలో ఉన్న రుగ్మతలు తగ్గడము, బ్యాక్ పెయిన్ తగ్గడము, ఆస్తమా, బాడీ అంతా చాలా రిలీఫ్ అయిపోవడం, రిలాక్స్, అంటే లైట్ వెయిట్ అయిపోవడం. అప్పటి వరకు బరువుగా ఉన్న నా శరీరము బరువు లేని స్థితికి లైట్ వెయిట్‌గా అవ్వడం, యాక్టివ్‌గా, ఇదివరకు నా పనులు నేను చేసుకోలేకపోయేదాన్ని. అట్లాంటిది నా ఇంటి పనులు, కుటుంబంలో అన్ని పనులు నేనే చేసుకోవడం.
వర్కర్‌ని గూడా ఆపేసి నేనే చేసుకునేదాన్ని ఫ్రెండ్స్. అంత శక్తిని పొందడం జరిగింది. విశ్వశక్తి ఎప్పుడైతే మనసు గురించి తెలుసుకున్నామో, అన్నిటికి మూలము మన శారీరక రుగ్మతలకి, మానసిక రుగ్మతలకి అన్నిటికి మూలము నా యొక్క మనసే అని కారణం తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఆ యొక్క విషయం అన్నిటికి మూలము మనస్సు అనేది తెలవకపోవడం ద్వారా మనసు చెప్పినట్టుగా జీవించడం జరిగింది. మనసు ఆధీనంలో వెళ్ళిపోవడం జరిగింది. ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా అది కరెక్ట్ కాదు. నాదే రైట్ అనుకోవడము. నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవడం. అవన్నీ తెలవక మనసు ఆధీనంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నానో, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా మనసు క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితికి చేరుకోవడము. శ్వాస, మనస్సు ఏకం అయిన స్థితిలో, లయమైన స్థితిలో యొక్క బుద్ధి అనేది వికసించడము. బుద్ధి ద్వారా మనం ఆత్మస్థితికి వెళ్ళడం. ఇవన్నీ కూడా క్రమక్రమముగా ధ్యానం చేయడం ద్వారా, ధ్యాన సాధన ద్వారా, గంటలు గంటలు ధ్యానం చేయడం ద్వారా శరీరము, మనస్సు, బుద్ధి మరియు ఆత్మ అనేది శుద్ధి జరగడము. ఇకను ఫస్ట్ శుద్ధి జరిగేది నాడీ మండల శుద్ధి ఫ్రెండ్స్. నాడీ మండల శుద్ధి. ఎప్పుడైతే మనసు లయమైతుందో, శ్వాస, మనసు లయమైతుందో, బ్రహ్మరంధ్రం గుండా సహస్రారం నుండి అపారమైన విశ్వశక్తి తీసుకోవడము. మన శరీరంలో ఉన్న నాడులన్నీ కూడా 72,000 నాడులన్నీ కూడా శుద్ధి జరగడం. తద్వారా మనం శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండడం. క్రమక్రమంగా అప్పుడప్పుడు వచ్చే రుగ్మతలన్నీ కూడా ఎక్కువ సమయం ధ్యానం చేసినప్పుడు అన్నీ పోగొట్టుకోవడం. అంటే నాకు యూట్రస్ గర్భసంచిలో కూడా అప్పుడే స్టార్ట్ అయింది. చిన్న పుండులాగానే డాక్టర్స్ చెప్పడం. గర్భసంచి యూట్రస్ కూడా తీసివేయాలి. ఆపరేషన్ చేయాలి అని చెప్పడం కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ నేను ధ్యానం ద్వారా ధ్యానంలో తగ్గించుకోవడం జరిగింది. ఎక్కువ సమయం ధ్యానం చేయడం ద్వారా గంటల గంటలు కూర్చోవడం. ఎప్పుడైతే పని అయిపోతుందో మనం ఎక్కడికి బయటికెళ్ళొచ్చినా వెంటనే వచ్చి ధ్యానం చేసుకునేదాన్ని. మన పనులు మనం చేసుకుంటూ ధ్యానం చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి రుగ్మతలొచ్చినా అవన్నీ కూడా ధ్యానం ద్వారా మనము పోగొట్టుకోవడం, తగ్గించుకోవడం జరుగుతుందని నేను తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జ్ఞానాన్ని, ఈ ధ్యాన శక్తిని, జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందరికీ అందించాలి అని నాలో తపన ఏర్పడింది ఫ్రెండ్స్. రూపాయి ఖర్చు లేని ధ్యానము మరియు జ్ఞానము, ఆత్మజ్ఞానం అందరికీ పంచాలని నిర్ణయం తీసుకోవడం, సంకల్పించుకోవడం, బాబా టెంపుల్స్ సెలెక్ట్ చేసుకోవడం, పాంప్లెంట్లు పంచడం, పాంప్లెంట్లు ప్రింట్ చేసి బ్యాగ్‌లో పెట్టుకొని బాబా టెంపుల్స్‌కి వెళ్ళి అక్కడ ఉన్న చైర్మన్స్‌కి పర్మిషన్ తీసుకొని ధ్యాన క్లాసులు నిర్వర్తించేదాన్ని ఫ్రెండ్స్. ధ్యాన క్లాసులు నిర్వర్తిస్తూ ఫస్ట్ 11 డేస్ పెట్టడము. కొద్ది రోజులకి 21 డేస్ అట్లా ప్రతిసారి టెంపుల్స్ మారుతూ అంటే ఒకే దగ్గర కాకుండా ఎక్కడెక్కడ బాబా టెంపుల్స్ ఉంటాయో ఆయా ప్రదేశానికి వెళ్ళడము, బాబా టెంపుల్స్ సెలెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే బాబా టెంపుల్స్‌నే సెలెక్ట్ చేసుకునేదాన్ని అంటే, మనము ఇంటింటికి తిరగకుండా ప్రతి గురువారం, ప్రతి గురువారము బాబా టెంపుల్స్‌కి కొన్ని వందల మంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము చక్కగా 3 పూట్ల వస్తారు. మనం పాంప్లెట్ ప్రింట్ చేసుకుంటే గేట్ దగ్గర నిల్చున్నామంటే డేట్ వేసి నెక్స్ట్ వీక్ మనకి ధ్యాన సాధన చేపిస్తాము. ధ్యాన క్లాసులు పెడుతున్నాము అని పాంప్లెట్‌లో ప్రింట్ చేసావా? అవి చూసి నెక్స్ట్ వీక్ వచ్చేటివాళ్ళు. అంటే బాబా టెంపుల్‌లో ధ్యాన మండపం గూడా ఉంటుంది. ధ్యానం అనేది మండపం కంపల్సరీ ఉంటుందన్నమాట. ఆ మండపంలో ధ్యానం చేపించడం జరిగేది ఫ్రెండ్స్. మరియు ప్రతి గురువారం అన్నదానం కూడా ఉంటుంది. బాబా టెంపుల్‌లో ప్రతి గురువారం అన్నదానం గూడా ఉంది ఫ్రెండ్స్.
అందరికీ తెలుసు. కనుక ధ్యానము, అన్నదానము అక్కడ ఉచితంగా అందించడం. ఎన్నో బాబా టెంపుల్స్‌లలో ధ్యాన ప్రచారం చేస్తూ నిరంతరం మరియు గ్రామాల సైడు, విలేజెస్ సైడు, అన్ని ఊర్ల సైడు, తెలంగాణ సైడు, తెలంగాణలో ఉన్నటువంటి ఊర్లు, ఆంధ్రాలో ఉన్నటువంటి ఊర్ల సైడ్ అంతా కూడా వెళ్ళడం జరిగింది. విజయవాడ, కర్నూలు, వనపర్తి, డోన్, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఇట్లా అన్ని ఊర్ల సైడు మాస్టర్స్ నాకు ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేస్తే నేను ధ్యాన క్లాసులు చెప్పడానికి వెళ్ళడం, ధ్యాన ప్రచారానికి వెళ్ళడం అన్నీ చేస్తూ ఉండేదాన్ని ఫ్రెండ్స్. నిరంతరము ధ్యాన ప్రచారంలోనే ఉంటున్నాను. తద్వారా మానసికంగా నేను తెలుసుకున్నది అంటే మైండ్ ద్వారానే మనం చాలా డిస్టర్బ్ అయితున్నాము అనేది తెలుసుకోవడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పడం చేశారు. ఏమని చెప్పారు? బహునాం జన్మవాన్ జ్ఞానవాన్ ప్రపంచతే. మరొకసారి బహునాం జన్మవాన్ జ్ఞానవాన్ ప్రపంచతే. కొన్ని వందల వేల జన్మల తర్వాత మానవ జన్మ అతి ఉన్నతమైన జన్మ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం చేశారు. అది 100% కరెక్ట్ ఫ్రెండ్స్. దానికి ముందు మనం జంతు సామ్రాజ్యంలో, వృక్ష సామ్రాజ్యంలో మరియు ఖనిజ సామ్రాజ్యంలో జన్మలు కొన్ని లక్షల సంవత్సరాల జన్మలు తీసుకోవడం కూడా జరిగి ఉండొచ్చు. చివరి జన్మ మానవ జన్మ ఫ్రెండ్స్. చివరి జన్మ మానవ జన్మలో కూడా కొన్ని వందల లక్షల జన్మలు కూడా అయ్యుండవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం ఈ ధ్యానం తెలుసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరం చివరి జన్మ చేసుకోవచ్చు. గత జన్మలలో ఎంతో ధ్యాన సాధన చేసి ఉన్న వాళ్ళమైతేనే ఈ జన్మలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో మనము ధ్యానం తెలుసుకోవడం, నేర్చుకోవడం, సాధన చేయడం, అపారమైన ఆత్మ జ్ఞానం, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడం. ఆత్మ జ్ఞానమే ఆది ఆత్మ, ఆ- ఆధ్యాత్మికత, ఆద్ ఆది ప్లస్ ఆత్మ, ఆధ్యాత్మికతకి మూలం. ఆత్మ గురించి తెలుసుకోవడం. ఈ దేహం కనబడే దేహం పంచభూతాలతో కూడుకున్న దేహం. ఈ కనబడే దేహాన్ని నడిపించే శక్తి ఆత్మశక్తి, ఆత్మ చైతన్య శక్తి అనేది తెలుసుకోవడం ద్వారా నేను వేరు, ఈ దేహం వేరు, ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము అనేది క్లియర్ కట్‌గా, క్లారిటీగా, అనుభవపూర్వకంగా ధ్యానం ద్వారా ధ్యానంలో నా యొక్క అనుభవం పూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. నన్ను నేను చూసుకోవడం జరిగింది. ఈ దేహం నుంచి విడివడడం, ఈ యొక్క ఫిజికల్ బాడీ నుంచి హాస్టల్ బాడీ, నా యొక్క సూక్ష్మ శరీరం బయటికి విడివడడం, చూడడం, ఇది బయటికి వెళ్ళడం ఇట్లా 2, 3 టైమ్స్ చూసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ధ్యానంలో ఉన్న ఈ దేహాన్ని నా యొక్క సూక్ష్మ శరీరం బయటకొచ్చి చూసుకొని ఆశ్చర్యపోయాను. ఇవన్నీ కూడా స్టార్టింగ్‌లో జరిగినవి. అరే! ఈ దేహం నుంచి బయటకొచ్చాను. నేను వేరు, ఈ దేహం వేరు అనేది తెలుసుకోవడం ద్వారా నాకు ఆత్మశక్తి, ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది తెలిసింది ఫ్రెండ్స్. తద్వారా ఆత్మ ప్రగతి అనేది క్రమక్రమంగా జరుగుతూ ఉండింది ఫ్రెండ్స్. ఆత్మ ప్రగతి, ఆత్మవిశ్వాసం ఎప్పుడు మనకు కలుగుతుంది? మనల్ని మనం చూసుకున్నప్పుడు, అనుభవపూర్వకంగా మనల్ని మనము చూసుకున్నప్పుడు, నన్ను నేను చూసుకున్నప్పుడు, ప్రతి ఒక్కరు మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎలా చూసుకుంటాం ఫ్రెండ్స్? మనలోనికి మనం ప్రయాణం చేసినప్పుడు, మనతో మనం ఉన్నప్పుడు, అప్పటి వరకు ధ్యానం తెలియనంత వరకు నన్ను నేను చూసుకోవడము, నాలోనికి నేను ప్రయాణం చేయలేదు ఫ్రెండ్స్. బయట చూడడము, బయట తిరగడము, బయటనే బయట విషయాలు మాట్లాడడము, బయట విషయాల గురించి ఆలోచన చేయడము, బయట విషయాల గురించి మాట్లాడడం గాని, వినడం గాని చేస్తూ ఉండేదాన్ని ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా బయటే తిరుగుతున్నాము.
లోపల తిరగడము, లోపలికి వెళ్ళడం తెలీదు ఫ్రెండ్స్. తెలియక, మనల్ని మనం తెలుసుకొనక, చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నాము. నన్ను నేను తిట్టుకున్నాను ఫ్రెండ్స్. నన్ను నేను బాధ పెట్టుకున్నట్టు బాధపడి ఏడ్చుకున్నాను. నన్ను నేను తెలుసుకోలేదు. నేనెవరో నేను తెలుసుకోలేదు. ఇవన్నీ క్వెషన్స్ నాకు ధ్యానానికి ముందు చిన్నప్పటి నుంచే వచ్చేటివి ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఉన్నప్పుడే నాలో ఇవన్నీ కల్పించే కనబడేటివి, వినబడేటివి. నేనెవరు? నేనెక్కడి నుంచి వచ్చాను? అసలు నా నా పుట్టుకకి కారణం ఏంటి? ఇవన్నీ తెలుసు. కనబడేది, వినబడేది. కానీ ఎవరికి అడగాలి? ఎవరికి చెప్పాలి? అనేది తెలిసేది కాదు. అది తెలవకపోవడంలో నా లోపల నేను నిక్షిప్తం చేసుకోవడం జరిగేది. దేవుళ్ళ పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు అందరూ. కానీ నా ఇన్నర్ మాత్రం నాకు చెప్పేది కాదు. చేయమని చెప్పేది కాదు. నా ఇన్నర్ నుంచి నాకు వచ్చేది కాదు కూడా ఫ్రెండ్స్. అంటే పూజలు చెయ్యాలి అన్న ఆ తపన, తపించడం. నేను ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి. అందరూ కూడా చాలా చక్కగా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. వ్రతాలు, నామజపం, మంత్ర జపాలన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ చేస్తున్నది చూస్తే నాకు చాలా హ్యాపీ, ఆనందం అనిపిస్తుంది. కానీ నా నా స్వతహాగా నాకు పూజలు చేద్దాము అనేది భావన వచ్చేది కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మా ఇంట్లో కూడా మా అమ్మగారు శుక్రవారం పూట వారంలో ఒక్కరోజే పూజ చేసేవాళ్ళు. మిగతా రోజులంతా గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళనమాట. గుడికి నన్ను తీసుకెళ్ళినప్పుడు కూడా నేను చూస్తుండేదాన్ని. అందరూ కోరికలు కోరుకోవడం గాని, మనసులో అనుకోవడం. మా అమ్మగారు కూడా చెప్పేది. "కోరిక కోరుకో, నువ్వు పెద్ద చదువు చదవాలి, పెద్ద జాబ్ చేయాలి" అన్నట్టుగా కోరికలు కోరుకో అని మా అమ్మగారు చెప్తుండేవాళ్ళు. నేను కూడా అదే విధంగా కోరుకోవడం, చేయడం చేస్తున్నప్పుడు నా ఇన్నర్ నుంచి నాకు వినపడేది ఫ్రెండ్స్. కోరికలు కోరుకుంటున్నావు కానీ, కోరికలు తీర్చే భగవంతుడైతే అందరి కోరికలు నెరవేరాలి కదా! అందరి కోరికలు నెరవేరుతున్నాయా? ఒకసారి గమనించు అని నా అంతరాత్మ వినపడేది ఫ్రెండ్స్. అంతరాత్మ నుంచి, లోపల నుంచి, హృదయం నుంచి వినపడేది ఫ్రెండ్స్. అప్పుడు నాకు వెంటనే అవును కదా! పేదవాళ్ళు పేదవాళ్ళలాగే ఉంటున్నారు. వికలాంగులు వికలాంగుల్లాగే ఉంటున్నారు. గొప్పవాళ్ళు గొప్పవాళ్ళలాగే ఉన్నారు. ఆ! ఎవ్వరు ఇంత కోరుకుంటున్నారు. ఎన్నో కట్నాలు, కానుకలు వేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అనారోగ్యాలు తగ్గడం గానీ, ఆరోగ్యంగా ఉండడం గానీ, శారీరక బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, దుఃఖము, బాధ ఇయన్నీ ఏవి పోగొట్టుకోలేకపోవడము. అన్నీ చూస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్! అన్నీ చూస్తున్నాం. హ్మ్. కరెక్ట్ కదా! అనేది నాకు ఇన్నర్‌లో ఇవన్నీ వినపడ్డము, ఆలోచించడం జరిగేది ఫ్రెండ్స్. ఇవన్నీ చిన్నప్పటి నుంచే జరిగేవి. కానీ మనం ఎవరినెళ్లి అడుగుతాము? పంతుల దగ్గరికెళ్తే వాళ్ళు ముందు అర్చనలు చేయండి. ఆహ్, దక్షిణ పెట్టండి. వాటి గురించే మాట్లాడతారు. ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి అని ప్రతి ఒక్కళ్ళకి ఎదురుంగా చూస్తున్నప్పుడు నేను గమనించే విషయాలే అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు గమనించే విషయాలే అవి. కనుక దానిని నేను నా లోపలే నేను దాచుకోవడం. ఇవన్నీ కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబ విషయాలలో అందరిలాగా కొందరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి కుటుంబ విషయాలలో. ఎందుకంటే మనం మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ గుణాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావనలు వేరుగా ఉండడము. నా ఇంటి కుటుంబ విషయాలు, మా తల్లిదండ్రులు పెంచిన వాతావరణం అన్నీ కూడా డిఫరెంట్‌గా. అంటే ఏంటి? నా ఇంట్లో, నా కుటుంబంలో మా తల్లిదండ్రులు స్వేచ్ఛగా మమ్మల్ని పెంచడం. మేము 6 అక్క చెల్లెలు. ఫ్రెండ్స్. ఇద్దరు తమ్ముళ్ళు, 6 అక్క చెల్లెలు. కనుక వాళ్ళందరూ కూడా మా తండ్రి సినీ లైన్‌లో మేకప్ మ్యాన్. నేను తమిళనాడులో పుట్టి పెరిగాను ఫ్రెండ్స్. తమిళనాడు. కనుక మా నాన్నగారు సినీ లైన్‌లో హీరోయిన్‌లకి మేకప్ చేస్తూ ఉంటారు. ఆయన ఎంత చక్కగా అందరికి హీరోయిన్‌లకి మేకప్ చేస్తూ మాకు ఫంక్షన్‌లు, పెళ్ళిళ్ళు అన్నీ వాళ్ళవే. వాళ్ళ వాటికే వెళ్ళడం. మంచి కార్‌లో వెళ్ళడం, ఫంక్షన్‌లు, పెళ్ళిళ్ళు మా జీవితంలో ఎక్కువగా ఆనందము, ఆనందంగా స్వేచ్ఛగా జీవించడం. అంటే చిన్నప్పుడు 6 ఆడపిల్లలు కనుక త్వరగా త్వరగా మ్యారేజ్ చేయాలని మా తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవడము.
నాకు కూడా త్వరగానే మ్యారేజ్ చేశారు. 16 ఇయర్స్ 16 ఏళ్ళు కంప్లీట్ అయింది. 17 ఇయర్స్‌కి మ్యారేజ్ అయిపోయిందనమాట. 17 ఏళ్ళకి. అంటే 6 ఆడపిల్లలంటే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇప్పుడు కాలంలో ఒక్క ఆడపిల్ల ఉంటేనే ఎంతో సతమతం అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విధంగా నా జీవితంలో మా తల్లిదండ్రులు చిన్నప్పుడే ఊహ తెలియని వయసు అనుకోవచ్చు. అప్పుడు కాలంలో 16 ఏళ్ళు నిండిని 17 ఏళ్ళకే మ్యారేజ్. ఇట్లా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ విషయంలో అక్కడ ఇమడలేక నా భర్త ఆయన ఒక్కడే వాళ్ళ ఇంటికి అంటే పుట్టింది, పెరిగింది ఆయనకి తల్లిదండ్రులు గాని, అక్క చెల్లెళ్ళు గాని, అన్నదమ్ములు గాని ఎవ్వరు లేరు. ఆయన ఒక్కతే జన్మ తీసుకోవడము, వాళ్ళ తల్లిదండ్రులు గూడా చిన్నప్పుడే మరణించడము, అవన్నీ జరిగినాయి. వాళ్ళ అమ్మమ్మ గారు పెంచడం, మా వారిని వాళ్ళ అమ్మమ్మ గారు పెంచారనమాట. ఆయన ఒక్కడే జీవించి ఉండడం వల్ల బట్ ఆయన ఒక్కడే పుట్టి పెరగడం వల్ల ఆయనకి అందరితో ఉండాలని, అందరూ ఒక్కటే అన్న భావన గాని, అందరితో మంచిగా స్వేచ్ఛగా ఉండాలని తెలీదనమాట. అంటే అందరితో కలుపుగోరుతనంగా ఉండాలి అనేది తెలవక ఒక్కరే ఉండడం. ఎవరితో మనం మాట్లాడినా ఇష్టపడేవాడు కాదు. మనం ఎవరితోనైనా ఫ్రెండ్స్‌గా ఉన్నా ఇష్టపడేవాళ్ళు కాదు. నలుగురింటికొచ్చినా ఆయన ఎవరితో మాట్లాడేవారు. అటువంటి విషయాలలో నాకు మానసిక అశాంతి. అదే శారీరక రుగ్మతలుగా స్టార్ట్ అవ్వడం. చూడండి ఫ్రెండ్స్ మనము అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క స్త్రీ ఎంత గొప్ప అద్భుతమైన హృదయం కలిగి ఉంటుందో మనం ఇక్కడే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క స్త్రీ. తల్లిదండ్రులు మనకు మ్యారేజ్ చేసినప్పుడు మనం తల్లిదండ్రులని గాని, మన సొంత అక్క చెల్లెలని, మన ఫ్రెండ్స్‌ని, మన కుటుంబ సభ్యులని అందరిని మన సంఘాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని గూడా వదిలేసి ఎవరో తెలియని భర్త అనే పేరు పెట్టుకున్న ఆ భర్తతో 3 ముళ్ళు వేయించుకొని, వాళ్ళతో బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్క స్త్రీ బయటికంటే సంసారానికి. ఇక్కడే మనము స్త్రీ అన్నావిడి అనాహత చక్రంకి యాక్టివేషన్ అయి ఉంటుంది అనేది నిదర్శనము. ఇంతకన్నా గొప్ప నిదర్శనము ఇంకొకటి లేదు గాక లేదు ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి మన ఇష్టాయిష్టాలైన మన సొంత తల్లిదండ్రులు, సొంత అక్క చెల్లెలు, అన్నదమ్ముల్ని, మన ఫ్రెండ్స్‌ని, మన బంధువులని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని అన్నిటిని మనం పక్కన పెట్టి, మనకి ఎవరో తెలియని తన భర్త అనే పేరు పెట్టుకున్న భర్తతో 3 ముళ్ళు వేయించుకొని, ఆయన అడుగుజాడల్లో మనం బయటికి రావడం. అంటే అప్పటి వరకు మనకున్నటువంటి ఆలోచనలు, గుణాలు, భావనలు, నాది అనుకున్నవి, నా వాళ్ళు, నా నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, నా ఫ్రెండ్స్ అనుకున్న నా అని గిరిగీసుకొని ఉన్న ప్రతి ఒక్కరము ఆ నా అనేది తీసేసి, నా అనేది తుడిచిపెట్టి, మన అందరము అన్న భావనతోటి ఒక స్త్రీ అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. అంటే ఫ్రెండ్స్ అన్ని బంధాల నుండి విముక్తి చెందుతుంది. ఒక స్త్రీ బంధ విముక్తి పొందడము, స్టార్ట్ అవ్వడము పెళ్లి అన్న 2 అక్షరాలు, పెళ్లి అన్న 3 ముళ్ళ బంధం నుంచి బంధ విముక్తి చెంది, అక్కడి నుంచి అనాహత చక్రం అంటే యాక్టివేషన్‌లో ఉన్నారంటే సామాన్యమా ఫ్రెండ్స్? మనం అందరము అన్నీ విడిచిపెట్టి మనమందరము ఒక్కటే అని అందరిని కలుపుకుంటూ కుటుంబ సభ్యుల్లోకి వెళ్ళడము, పెళ్లి చేసుకున్న వాళ్ళని చూసుకోవడము, తన భర్తని చూసుకోవడము, తన పిల్లల్ని చూసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏంటి? బంధ విముక్తి. అన్ని బంధాల నుండి బంధరాహిత్యం తెలుసుకుంటుందనమాట. అక్కడే మనము మూడొంతులు బంధ విముక్తి పొందిన వాళ్ళం. స్త్రీలు మూడొంతుల బంధ విముక్తి పొందడము. అప్పటినుంచి స్త్రీ అన్నావిడి తన గురించి తను జీవించక, తన కుటుంబ సభ్యుల గురించి, తన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, తన పిల్లల గురించి, తన భర్త, తన అత్తమామల గురించి, వాళ్ళకి ఏం కావాలి, ఉదయం లేసి వాళ్ళకి ఏమి వండి పెట్టాలి, వాళ్ళకి ఇష్టమైనవేంటి అని వాళ్ళ గురించే ఇర
వాళ్ళ గురించే 24 అవర్స్ ఆలోచన చేయడం. ఆఖరికి నిద్రలో కూడా వాళ్ళ గురించే ఆలోచించడం. పడుకున్నప్పుడు కూడా మళ్ళా రేపేం చేయాలి? పిల్లలకేం చేయాలి? భర్తకేం చేయాలి? ఏం వండి అన్నీ అవి ఆలోచన చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏంటి మనం మన గురించి మనం పక్కన పెట్టి, అందరి గురించి ఆలోచిస్తుంది స్త్రీ. స్త్రీతత్వం అన్నమాట. స్త్రీతత్వం గురించి మనం తెలుసుకోవాలి. ఎంతో ఎంతో ఉంది. ఇవన్నీ కూడా ఇంకా పోను పోను తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనము సృష్టి రహస్యం గురించి తెలుసుకోవాలి. అంటే స్త్రీ గురించి తెలుసుకోవాలంటే, సృష్టి రహస్యం గురించి కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందు వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సృష్టి అనేది రహస్యం ఎలా జరిగింది అనేది మనం తెలుసుకుందాం. సృష్టి అంటేనే చైతన్యం, మూల చైతన్యం, విశ్వం. విశ్వమంతా నిండి ఉన్నది విశ్వశక్తి, విశ్వ చైతన్య శక్తి. విశ్వానికి, మూల చైతన్యానికి ఆది అంతం అనేది లేదుగాక లేదు. ఆది అంతము అనేది లేదు. విశ్వమంతా నిండి ఉన్నది. విశ్వమంతా నిండి ఉన్నది విశ్వశక్తి. దానికి ముందు శూన్యంతో కూడుకొని ఉన్నది. మహాశూన్యంతో, మహాశూన్యంతో కూడుకొని ఉన్నది. ఆ తర్వాత క్రమక్రమంగా పరిణామ క్రమంలో యుగ యుగాలు యుగ యుగాలు గడిచిన కొద్దీ చైతన్యంగా, మూల చైతన్యంగా దానినే మన యోగులు, ఋషులు, మన పూర్వీకులు ఆదిశక్తి, పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత, పరమాత్మ, పరబ్రహ్మ, పరమాత్మ, పరబ్రహ్మ, ఆదిశక్తి, పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత అని మన యోగులు, ఋషులు, మన పూర్వీకులు వాళ్ళందరూ కూడా విశ్వం గురించి వాళ్ళకి తోచిన విధంగా అంటే వాళ్ళకి అందిన జ్ఞానం ప్రకారం వాళ్ళకి అందినటువంటి జ్ఞానం ప్రకారంగా ఎన్నో రకాల పేర్లను ఆపాదించుకున్నారు ఫ్రెండ్స్. ఆ విశ్వశక్తి అనేది ఆది పరాశక్తి, ఆది పరాశక్తి, విశ్వమాత, విశ్వశక్తి నుంచి వచ్చినటువంటిది, ఆమె ద్వారా ఏర్పడినటువంటిది ప్రకృతి. ఆమె ద్వారా అంటే పరిణామ క్రమంలో విశ్వశక్తి, శక్తి అంతే. దాన్ని శక్తి, విశ్వమంతా నిండి ఉన్నది శక్తి. ఆ శక్తికి మనము పేరు గాని, రూపం కానీ ఎటువంటిది ఉండదుగాక ఉండదు. శక్తి అనేది ఇప్పుడు ఉదాహరణకి మనం కరెంట్ తీసుకుంటే, ఆ కరెంట్‌కి మనం కన్ ఒక ఆకారం గాని, ఒక రూపం గాని, ఒక పేరు గాని లేదు ఫ్రెండ్స్. గాలి ఇప్పుడు మనం గాలి తీసుకుంటే, గాలికి ఒక ఆకారం గాని, ఒక రూపం గాని లేదు ఫ్రెండ్స్. ఆ విధంగా మూల చైతన్య శక్తి, విశ్వశక్తి, ఆ పరాశక్తి, పరా ఆది, ఆది నుంచి ఉన్నటువంటి శక్తి. ఆ శక్తికి నామ రూపాలు లేవు ఫ్రెండ్స్. నామము, రూపము లేదు. పరాశక్తి అని పిలవడం జరిగింది ఫ్రెండ్స్. ఆదిశక్తి నుంచి నిరంతరము ఆదిశక్తి, ఆ చైతన్యం నిరంతరం కదలికల ద్వారా, నిరంతరం కదలికలు జరగడం ద్వారా ప్రకృతి ఏర్పడింది. ప్రకృతిని ప్రపంచము అని పిలవడం జరిగింది. ప్రపంచం అని పేరు పెట్టడం కూడా జరిగింది. ప్రపంచము అంటే పంచభూతాలతో కూడుకున్నటువంటి శక్తి. పంచభూతాలతో కూడుకున్న దాన్ని ప్రపంచము. పంచము 5 భూతంతో కూడుకున్నది. ఆ ప్రపంచం ఏమేంటి? విశ్వమంతా నిండి ఉన్నది ప్రపంచము. అంటే పంచభూతాలతో కూడుకున్నదే విశ్వమంతా. గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబాలు, పాలపుంతలు, కోటానుకోట్ల సూర్యుళ్ళు, చంద్రులు, కోటానుకోట్ల సూర్యుళ్ళు, చంద్రులు మరియు భూమండలం, ఉపగ్రహాలు, గ్రహాలు, పాలపుంతలు,
ఇవన్నీ కూడా పంచభూతాలతో నిర్మితమైనవి. దానినే ప్రకృతి, ప్రకృతి మాత మనం పిలవడం జరుగుతుంది. మన యోగులు, మన ఋషులు ప్రకృతి మాతగా పిలవడము, ప్రపంచంగా పిలవడం జరిగింది. ఆ పంచభూతాల నుంచి ఏర్పడినటువంటివే ఈ విశ్వమంతా. విశ్వమంతా ఏర్పడిన ప్రతి అణువు, ఈ పరమాత్మ అనేది, ఆ పరాశక్తి అనేది మహా అగ్నిగుండం. విశ్వమంతా మహా అగ్నిగుండం. ఆ అగ్నిగుండం నుంచి అపారమైన రేణువులు ఉద్భవించడం ద్వారా అగ్ని రేణు కణములు బయటికి ఉద్భవించడం. అదే అగ్ని కణాల యొక్క కుండలిని, అణుకుండలిని అని నామం కూడా పెట్టడం జరిగింది. అంటే విశ్వంలో అగ్ని భాండాగారం, అగ్ని కుండలి, ఆ విశ్వమంతా ఉన్న అగ్నిలో ఆ యొక్క అణు పరమాణువులు, ఆ యొక్క అగ్ని కణాలు, ఆ రేణువులు బయటికి విస్ఫోటం చెందడం ద్వారా అగ్నిగుండం నుంచి, విశ్వశక్తి పరాశక్తి నుంచి, అగ్నిగుండం నుంచి అగ్ని రేణువులు బయటికి రావడంలో ఆ యొక్క అగ్ని రేణువులకు అణుకుండలిని అని పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కుండలిని శక్తి విశ్వమంతా నిండి ఉన్నది. ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో ఆ కుండలిని శక్తి నిర్మితమై ఉన్నది ఫ్రెండ్స్. విశ్వమంతటా ఆ ప్రపంచంలోనే మనం కూడా ఈ భూమండలం అనే ప్రపంచం, అంటే ప్రపంచం అంతా కూడా భూమాత. భూమాతకు కూడా కుండలిని, ఆది కుండలిని అంటే అదో కుండలిని. 3 రకాల కుండలిని ఉంటాయి. ప్రతి ఒక్క ప్రపంచానికి, ప్రతి ఒక్క గ్రహానికి 3 రకములైన కుండలిని ఉంటుంది. అంటే అధో కుండలిని, మధ్య కుండలిని, ఊర్ధ్వ కుండలిని అనేది 3 రకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు భూమాత, భూ ప్రపంచానికి కూడా అదో కుండలిని, మధ్య కుండలిని, ఊర్ధ్వ కుండలిని. భూమాతకు కూడా మాత, ఆమె కూడా స్త్రీ అన్నమాట. స్త్రీ శక్తి భూమాత. ప్రకృతి మాత, ప్రకృతి మాత ప్రపంచము, పంచభూతాలతో నిర్మించింది ప్రకృతి మాత. ప్రకృతి మాత భూమాత అంటే స్త్రీ శక్తి. అక్కడి నుంచి గమనించండి ఫ్రెండ్స్, స్త్రీ శక్తి నుంచి పుట్టుకొచ్చినదన్నమాట. ఇవంతా కూడా శక్తి, స్త్రీ శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, ఆ కుండలిని శక్తి, అణువున ఉన్న కుండలిని శక్తి. అంటే యుగ యుగాలుగా మనలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిలో మనం గత ఎన్నో యుగాలుగా ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా ఆ అణుకుండలిలో నిర్మితమై ఉన్నది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ అణుకుండలిలో యుగ యుగాలుగా ఉన్నటువంటి జ్ఞానము, అపారమైన జ్ఞానం. విశ్వమంతటా ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ పరాశక్తి ఆదిశక్తిలో ఉన్నటువంటి జ్ఞానము, ఆమెలో ఏర్పడిన ఆలోచనలు, భావనలు, ఆమెలో ఏర్పడిన ఊహలు, కోరికల ద్వారా ఈ విశ్వం ఏర్పడము. ఆ యొక్క పదార్థం ద్వారా, అంటే విశ్వం అంతటా శక్తి, పదార్థం రెండే రెండు పదార్థము ప్రపంచం అంటే పంచభూతాలతో కూడుకున్న పదార్థము, శక్తి. శక్తి అంటే పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత. ఈ రెండు కలయిక ద్వారా శరీరం తీసుకోవడం జరుగుతుంది. అంటే అన్ని గ్రహాలు, నక్షత్రాలు అన్ని కూడా ఆ దేహము యొక్క శరీరం అంటే పదార్థం ద్వారా నిర్మితమైంది. శక్తి ఆ యొక్క కుండలిని శక్తి పరాశక్తి అన్నమాట. ఆ యొక్క పరాశక్తి భూమండలం అంతా ప్రతి అణువున, ప్రతి పరమాణువులో, ప్రతి కణంలో ఉండడం. విశ్వం అంతటా ఏదైతే ఉన్నదో అదే ఈ భూమండలం అంతా కూడా ప్రతి అణువున నిక్షిప్తమై ఉన్నది. అదే నిక్షిప్తమై ఉన్నామని మనం ఏ విధంగా మనం విస్ఫోటం ఇంకా అభివృద్ధి చెందిన కొద్దీ, అంటే ఆ యొక్క చైతన్య శక్తి, విశ్వశక్తి, పరాశక్తి నిరంతరము కదలికల ద్వారా, నిరంతరము చలించడం ద్వారా, నిరంతరము పరిభ్రమణము జరుగుతూ ఉండడం ద్వారా, పంచభూతాల నుండి మనకి
4 రకాల శక్తులు 4 రకాల చైతన్యాలు బయటికి రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఖనిజ సామ్రాజ్యము, అంటే ఖనిజ చైతన్యము, ప్రకృతి మరియు మన ఇది మనసు చైతన్యము, మనో చైతన్యము, జడ చైతన్యం, బుద్ధి చైతన్యము, ఆత్మ చైతన్యము, అంటే మానవ చైతన్యం. ఇట్లా ఫస్ట్ ఏమో జడ చైతన్యం, తర్వాత మనో చైతన్యము, జ్ఞానేంద్రియ చైతన్యము, బుద్ధి చైతన్యం. ఈ విధంగా విస్ఫోటనం చెందడం. అంటే పరిణామ క్రమంలో, శక్తి పరిభ్రమణంలో అనేక పదార్థాలు బయటికి రావడం ద్వారా, అనేక పదార్థాలు బయటికి రాగా ఆ చైతన్య శక్తి ఆ పదార్థంగా మారుతూ 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 ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యం మరియు మానవ సామ్రాజ్యం, దేవతల సామ్రాజ్యం. ఈ విధంగా మనం అందరం కూడా ఆ పరిణామ క్రమంలో వస్తూ ఉన్న వాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మానవులుగా జన్మ తీసుకున్నాం. అంటే ఈ వాటన్నిటి నుంచి కూడా మనం మన యొక్క సొంత ప్రమేయం అనేది ఏమీ లేదు. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆదిశక్తి నుంచి ఆ పదార్థము, శక్తి 2 కలయిక ద్వారా, అంటే లయం అవడం ద్వారా ఆ యొక్క చైతన్య పదార్థం, పరాశక్తి శక్తిలో మన పదార్థం కలయిక ద్వారా, లయం అవడం ద్వారా మరి యొక్క పదార్థం సృష్టి జరగడము, ప్రతి సృష్టి జరగడము నిరంతరము జరుగుతూనే ఉంది. అమీబా నుంచి చెట్లు చేమ నుంచి, జంతు జాలాల నుంచి మానవ శరీరం వరకు సేమ్ ఈ కుండలిని శక్తి ప్రతి ఒక్క జీవుల్లో ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్. 84 లక్షల జీవరాశి 84 లక్షల జీవరాశులు కూడా కుండలిని శక్తి, ఆదిశక్తి, పరాశక్తి యొక్క శక్తి చైతన్యము నిండి ఉన్నది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిలో అంటే మనలో ఉన్న ప్రతి అణువుకి జ్ఞానము, ఆనందము అన్నీ ఉన్నాయి. మనం ఏదైతే ఇస్తూ ఉంటామో అవన్నీ కూడా ఆపాదించుకొని ఆనందిస్తూ ఉంటాయి, సంతోషపడుతుంటే మనలో ఉన్న అణువులకి మనసు ఉంది ఫ్రెండ్స్. మనసు ఉంది, బుద్ధి ఉంది. మనం ఏ విధంగా మనం గైడ్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా ఆ విధంగానే నడుచుకోవడం. వాటికి ఎన్నో యుగాలుగా ఉన్న జ్ఞానం అంతా కూడా మనలో ఉన్న ప్రతి అణువుకి ఉన్నటువంటి జ్ఞానము, ఎన్నో యుగాలుగా ఉన్న జ్ఞానము మన పరమాణువులో నిక్షిప్తమై ఉన్నది ఫ్రెండ్స్. అది స్త్రీ శక్తిలో అనాహత చక్రం నుంచి యాక్టివేషన్ ఉండడం ద్వారా మనలో ఉన్నటువంటి అంతర్వాణి ద్వారా మనం ప్రతి విషయాన్ని ఇమ్మీడియట్ గా గుర్తించగలుగుతాం ఫ్రెండ్స్. స్త్రీలు ప్రతి ఒక్క విషయాన్ని ఇమ్మీడియట్ గా గుర్తించగలుగుతాం. అంటే మనకి లోపల నుంచి వస్తుంది, అంతరంగం నుంచి, అంతరాత్మ నుంచి. అంటే అదో కుండలిని, ఊర్ధ్వ కుండలి, మధ్య కుండలి. ఈ మధ్య కుండలిని హృదయ స్థానంలో ఉంటుంది ఫ్రెండ్స్. అదో కుండలిని మూలాధార చక్రం దగ్గర 3.5 చుట్ల వేసుకొని నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడైతే అదో కుండలిని నిశ్చిద్దమై నిద్రాణ స్థితిలో ఉంటుందో, ఆ నిద్రాణ స్థితి నుంచి అవేకన్ అవ్వాలంటే ధ్యానం కంపల్సరీ ఫ్రెండ్స్. ధ్యానం చేయడం ద్వారానే ఆత్మ జ్ఞానం ఏర్పడుతుంది. అప్పటి వరకు ప్రాపంచికంగా ఈ భౌతిక పరమైన విషయాలు ఆసక్తి కలిగి ఉంటారు. అంటే మనసు పనిచేస్తూ ఉంటుంది, మైండ్ ఆధీనంలో ఉంటారు. మనసు యొక్క ఆధీనంలో అంటే మనసు మనల్ని నడిపిస్తుంది ఫ్రెండ్స్. మనసు అనే పదార్థం ఈ శరీరాన్ని, దేహాన్ని నడిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే అదో కుండలిని నిద్రాణ స్థితిలో ఉంటుందో అప్పటి వరకు వాళ్ళు తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము వాటిలోనే ఉంటుంటారు. అంటే మనకి 4 రకాల గుణాలు: తమో గుణం, రజో గుణం, సాత్విక గుణం, నిర్గుణం. అట్లా ఈ నిర్గుణానికి చేరుకోవాలంటే ఈ 3 గుణాలను మనం దాటవలసి వస్తుంది. ఈ 3 గుణాలు మనం దాటాలన్నా ధ్యానం కంపల్సరీ. ధ్యానం ద్వారానే ధ్యానం ద్వారానే శక్తి, అపారమైన శక్తి తీసుకున్నప్పుడే మనం ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా
శక్తి జ్ఞానం 2 ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఎవరిని? నేనెక్కడి నుంచి వచ్చాను? ఆహ్, నేను జన్మ తీసుకున్నానికి కారణము, నా యొక్క లైఫ్ పర్పస్, నా యొక్క లైఫ్ డిజైన్ అనేది నేను తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ధ్యానం ద్వారానే ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. హ్మ్. కనుక ఫ్రెండ్స్ మనమందరము తప్పనిసరిగా ప్రతి ఒక్కరం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూనే ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళొచ్చినా తప్పనిసరిగా మనం ధ్యానం చేసిన తర్వాత పని మొదలుపెట్టాలి. మనం నిద్ర పడుకొని లెవంగానే ధ్యానం చేసే మన పనులు మొదలుపెట్టాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేసిన తర్వాత మన మనసు శూన్య స్థితికి చేరుకోవడము, ఆ శూన్య స్థితి నుంచి మనం వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తద్వారా మనం ఎరుకతో చేయగలుగుతాం. ప్రతి పని ఎరుకతో చేయగలుగుతామనమాట. మనసు సైడ్ అవ్వడము, మనసు లయం అవ్వడము, ప్రతి క్షణం మనం ఎరుకతో ఉండడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. శ్రీ చైతన్య శక్తి. ఇది ఫస్ట్ డే. తర్వాత సెకండ్ పార్ట్ రేపు తెలుసుకుందాం, చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మీకెవరైనా ఈ విషయాలలో ఏవైనా క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ ఉంటే మీరు అడగవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో ఆన్ చేసుకుని మేడం గారు మేడం గారు 6:45 అయింది మేడం గారు, ఇంకా చెప్తారా? ఓకేనా? అంటే మన మధ్యలో ఎవరైనా క్వెషన్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారేమో. వాటికి కూడా మనం తీసుకొని దాని ద్వారా కూడా ఒక్క ప్రశ్న అడిగినా దాంట్లో మనకి ఎంతో జ్ఞానం చెప్పడం జరుగుతుందన్నమాట. తెలుసుకోవడం జరుగుతుంది. అది ఈ శ్రీ చైతన్య శక్తి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. అలాగే. ఓకే. ఓకే. ఇట్లా స్త్రీ శక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికి కూడా మనము ఆ స్త్రీ శక్తి గురించే మనం తెలుసుకోవాలి. స్త్రీ ఒక చైతన్య శక్తి. స్త్రీ ద్వారానే అన్ని సృష్టించడం, ప్రతి సృష్టి జరగడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనం ప్రతి అణువణువులో శక్తి, జ్ఞానం దాగి ఉన్నది. అంటే ఏంటి? మనం తల్లిదండ్రులు కలయిక ద్వారా సృష్టిలో ప్రతీదీ పదార్థము, శక్తి 2 పదార్థాలు ఎప్పుడైతే కలయిక జరుగుతుందో, 2 పదార్థాలు కలయిక ద్వారా మూడో పదార్థం సృష్టింపబడుతుంది. అంటే 2 వ్యక్తుల ద్వారా, 2 పదార్థాల ద్వారా మనకి ప్రతి సృష్టి జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రుల కలయిక ద్వారా తండ్రిలో ఉన్నటువంటి శుక్ల బీజము, తండ్రిలో ఉన్నటువంటి శుక్ల బీజము తల్లిదండ్రుల కలయిక, తల్లి ద్వారా గర్భంలోకి వెళ్ళడము. తండ్రిలో నుంచి శుక్ల బీజాలు ఎన్నో లక్షల కోట్ల కణాలు రిలీజ్ అవ్వడము. అవి తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మ తీసుకోవాలని ఎంతో తపన పడుతూ ఉంటాయి. ఎంతో తపన, ఎంతో మన స్త్రీలో ఉన్నటువంటి కణాలు, ఎర్ర రక్త కణాలు, ఎర్ర బీజ రక్త కణాలు శుక్ల కణాలతో యుద్ధం జరుగుతుంది. ఫైటింగ్ జరుగుతుంది. అంటే తల్లి గర్భంలోకి వెళ్ళాలి, జన్మ తీసుకోవాలనేసి అన్నమాట. అట్లా ఎన్నో లక్షల కణాలు రిలీజ్ అవ్వడము, తల్లి గర్భంలోకి వెళ్ళడము, అక్కడ ఉన్న ఎర్ర రక్త కణాలు, ఈ యొక్క శుక్ల కణాలు ఫైటింగ్ జరిగి కొన్ని లక్షల కణాలు చనిపోవడము, కొన్ని వేల కణాలుగా ఉండి అవి ముందుకు వెళ్ళిన కొద్దీ ఇంకా వేల కణాలన్నీ కూడా మరణించడము, వందల కణాలు వందల కణాలు నిర్మించి పాడడము, వందల కణాలు కూడా ఫైటింగ్ జరిగి ఎర్ర రక్త కణాలతో ఫైటింగ్ జరిగి అంటే అక్కడ యుద్ధం జరిగి తర్వాత తల్లి గర్భంలోకి ఒక్క శుక్ల కణం వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేసి ఒక్క శుక్ల కణం తల్లి గర్భంలోకి వెళ్తుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఒక్క ఎవరైనా సరే ఒక శిశువు జన్మ తీసుకోవాలంటే
ఎంత యుద్ధాలు జరుగుతాయి, ఎంత అణుపరమాణువులతో యుద్ధాలు, శుక్ల బీజం గాని, ఎర్ర రక్త బీజాలు, ఎన్ని ఫైటింగ్ జరగడం, ఎంత వెయిటింగ్ చేసి ఆ జన్మ తీసుకోవడానికి స్త్రీ యొక్క శరీరాన్ని ఉపయోగించుకోవడం, స్త్రీ యొక్క గర్భాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్త్రీ యొక్క గర్భం అనేది అంత చాలా చాలా ఇంపార్టెంట్. అప్పటి నుంచి ఆ యొక్క శుక్ల బీజం తల్లి గర్భంలోకి అండంగా, అంటే తల్లి తీసుకున్న ఆహారం పదార్థాలు ఏవైతే తీసుకుంటారో వాటి ద్వారా తల్లి యొక్క ఆలోచనలు, తల్లి యొక్క భావనలు, ఊహలు అవన్నీ కూడా ఆ యొక్క అండం లోంచి అంటే రక్తం, ఒక రక్తం అంటే ఒక మాంసపు ముద్దగా తయారయ్యి అండము క్రమక్రమముగా అది పిండంగా మారుతుంది ఫ్రెండ్స్. పిండంగా మారుతున్నప్పుడే జ్ఞానేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ కూడా నెమ్మదిగా బ్రెయిన్, మెదడు ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతాయి. పిండంగా తయారవుతున్నప్పుడు మనకు అందుకే కొన్ని నెలలు స్టార్ట్ అవుతాయి, కొన్ని నెలలు పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే 3 నెలలు, 6 నెలలు శరీరం తయారవుతున్నప్పుడు ఒక 5 మంత్స్, 5 నెలలు లోపల ఈ యొక్క అండము పిండంగా తయారైనప్పుడు మనకి ఆత్మ అనేది ఎంటర్ అవడం జరుగుతుంది. అప్పటి వరకు బయట వెయిట్ చేస్తూ వీటినన్నిటినీ గమనిస్తూ తనకు అనుకున్నట్టుగా తన శరీరము అండము పిండంగా మారినంత వరకు తన గత జన్మ సంస్కారాన్ని, గత జన్మ వాసనలు, తన ఏం నేర్చుకోవాలో, తన ఏవి నేర్చుకోవడానికి వస్తుందో వాటికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన జ్ఞానము ఆ యొక్క దేహంలో శిశువు యొక్క శిశు యొక్క పిండంలోనే ఆ యొక్క నిర్మితం అవుతూ ఉంటుంది. శిశు యొక్క పిండంలో అంటే ఏంటి? ప్రాణశక్తి, ప్రాణ నాడులలో నిక్షిప్తమై ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాణ నాడుల నిక్షిప్తమైన తర్వాతనే ఆత్మ వచ్చి ఎంటర్ అవుతుంది, జాయిన్ అవుతుంది. ఆత్మ జాయిన్ అయిన తర్వాత కదలికలు స్టార్ట్ అవుతాయి. కదలికలు స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి మనసు అనే లోపల ఉన్న తల్లి తీసుకున్న ఆహారము దేని ద్వారా? నోటి ద్వారా తీసుకోవడం కానీ ఉండదు, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కానీ ఉండదు ఫ్రెండ్స్. తన బ్రహ్మరంధ్రం నుంచే శక్తిని తీసుకోవడము, ప్లస్ అంటే అప్పటి వరకు తల్లి గర్భంలో ఉన్న 9 నెలల వరకు సాక్షాత్ పరాశక్తి పరమాత్మ, అంటే పర్యాయ పదములే ఇవన్నీ కూడా. స్త్రీలు పురుషులు అనే భేదం లేదు. అంటే స్త్రీ తత్వము, పురుషతత్వము, ఆ పరాశక్తి, ఆదిశక్తి, పరబ్రహ్మ, స్త్రీ అని గాని పురుషుడు అని గాని నామరహితము, రూపరహితము, లింగ భేదము లేదుగాక లేదు. కనుక దయచేసి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, ఆదిశక్తి పరాశక్తి అన్న, పరమాత్మ పరబ్రహ్మ అన్న, పరమాత్మ పరబ్రహ్మ అన్న, ఆదిశక్తి ఆది నుంచి ఉన్నటువంటి శక్తి, ఆదిశక్తి విశ్వమంతటా నిండి ఉన్నది విశ్వశక్తి. పరలోకంలో ఉన్న పరబ్రహ్మ, పరమాత్మ, పర ఆత్మ, పరలోకంలో ఉన్న ఆత్మ పరమాత్మ అని పిలవడం జరుగుతుంది. కనుక ఇవన్నిటికి కూడా రూపరహితము, నామరహితం. కనుక ఈ ఆత్మ అనేది, ఆత్మను కూడా మనం 3 రకాలుగా ఆత్మలుగా విభజించబడింది. జీవాత్మ, పరమాత్మ మరియు ఆత్మ. ఫస్ట్ది జీవాత్మ, మధ్యలో ఉన్నటువంటిది ఆత్మ, మూడవది పరమాత్మ. అంటే పరమాత్మ నుంచి విడిపడింది ప్రకృతి, ప్రకృతిని ఆత్మగా పిలవడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రకృతి మొదలవడంలో ఆత్మగా పేరు పిలవడము, తర్వాత జీవం పోసుకొని ఈ శరీరం ఎప్పుడైతే ధరిస్తుందో, శరీరం ధరించి శరీరంలో ఉన్న ఆత్మని జీవాత్మగా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కనుక మనం ఫస్ట్ పరమాత్మగా ఉండి తర్వాత ఆత్మగా జీవించి ఆత్మ నుండి వచ్చినటువంటిది జీవాత్మ. జీవాత్మ తల్లి గర్భంలో శిశువుగా జన్మ తీసుకొని గత జన్మల సంస్కారం అంతా కూడా తనలో నిక్షిప్తమై ఉండడం, ఆ పునరపి జననం, పునరపి మరణం జరుగుతున్న కాలచక్రం నుండి కొట్టుమిట్టాడుతూ తన తెలుసుకోలేని తన అజ్ఞానం ద్వారా ఎన్నో వందల వేల లక్షల జన్మలు కూడా తీసుకొని ఉండవచ్చు. అక్కడ తెలియని జ్ఞానాన్ని తను కొంత తెచ్చుకుంటూ, అంటే తన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ
ఇవన్నీ మనకి 3 రకాల కర్మలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ దేహం తీసుకుంటామో మనం కర్మలు చేస్తూ ఉంటాం. అది 3 రకాల కర్మలనమాట. సంచిత కర్మ అంటే మనం ఎన్నో వందల లక్షల జన్మల చేసినటువంటి కర్మలనమాట. వాటిని కొంత అనుభవం తెచ్చుకోవడానికి, అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి, అంటే చేసిన దుష్కర్మలు చేసినయన్నీ తెలుసుకొని, సత్కర్మలు చేయడానికి, పాప కర్మలు పోగొట్టుకోవడానికి తెచ్చుకున్న దాన్ని ప్రారబ్ధ కర్మ అంటాం. అది ఆగామి కర్మలు. తల్లి గర్భం నుంచి మనము బయటికొచ్చిన తర్వాత నుంచి చేస్తున్న కర్మలు అన్నిటిని కూడా అన్నిటిని కూడా ఆగామి కర్మలని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం తర్వాత క్లాస్‌లో మనం చెప్పుకోవడం చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ముందు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలాగ మనం తెలుసుకున్నాం అనేది ముందు ఆ యొక్క స్త్రీ శక్తి నుంచి ఆ యొక్క శిశువు అండము పిండంగా మారినప్పుడు తల్లిదిలో ఉన్నటువంటి ఆలోచనలు, భావనలు ప్రతి అణువణువు ఆమె యొక్క ఆలోచనలకి, ఆమె భావాలకి నిశ్చితమైనది రిసీవ్ చేసుకొని శిశు పిండంకి మొత్తం తల్లి స్త్రీ శక్తితో కూడుకున్న ఎనర్జీతో నిక్షితమై ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వము ప్రతి పురుషునిలోని, స్త్రీలో కూడా అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది. కాదని తప్పనిసరిగా ఉంటుంది. పురుషునిలో అర్ధనారీశ్వర తత్వం అంటే స్త్రీ తత్వము, పురుషతత్వం కూడా కలిసి ఉంటుంది. అదే స్త్రీలలో కూడా శిశువుగా ఉన్నప్పుడు కూడా స్త్రీతత్వము, పురుషతత్వము ఉంటుంది. కానీ ఎక్కువగా స్త్రీలుగా జన్మ తీసుకున్నప్పుడు, ఒక స్త్రీగా జన్మ తీసుకున్నప్పుడు స్త్రీతత్వం ఎక్కువగా ఉంటుంది. పురుషునిగా జన్మ తీసుకున్నప్పుడు పురుషతత్వం ఎక్కువ ఉంటుంది. స్త్రీతత్వం తక్కువగా ఉంటుందన్నమాట. ఇది మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తల్లి ఎక్కువగా ప్రేమతో, తల్లి ఎక్కువగా తపన ఎక్కువగా, అంటే ఒక శిశువుకి జన్మనివ్వాలి అని ఎప్పుడైతే స్త్రీకి ఎక్కువగా తపన ఉంటుందో స్త్రీతత్వం ఎక్కువగా ఆ శిశువులో ఉంటుందన్నమాట. అదే పురుషుడు ఎక్కువగా ఆయన తపనలో, ఆయన తాపత్రయంలో నేను ఒక శిశువుకి జన్మనివ్వాలి అని తపన ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నప్పుడు, వాళ్ళ కోరిక ఎక్కువగా ఉన్నప్పుడు పురుషతత్వం ఎక్కువ ఉంటుందన్నమాట. పురుషతత్వ కణాలు ఎక్కువగా నిక్షిప్తమై ఉంటుంది. అదే స్త్రీలలో ఎక్కువగా నేను ఒక స్త్రీ మాతృమూర్తిగా, అంటే ఒక తల్లిగా నేను అభివృద్ధి చెందాలి. అంటే ఒక జన్మనివ్వాలి. శిశువుకి నేను ఒక జన్మనివ్వాలి అనేది ఎప్పుడైతే తపన, తాపత్రయం పడుతుందో మొత్తం జ్ఞానము, శక్తి అంతా కూడా ఆ శిశువులో నిక్షిప్తమై ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత బయటికి వచ్చిన తర్వాత వాళ్ళంతా తల్లి తన ఆధీనంలో పాలన ఎంత అద్భుతంగా చేస్తూ ఉంటుందంటే తనను తాను మర్చిపోతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు తనను తాను మర్చిపోతుంది. ఆ గర్భస్థ శిశువు గురించి ఆలోచిస్తుంది. గమనించండి ఫ్రెండ్స్. గర్భస్థ శిశువు గురించి ఆలోచిస్తుంది. తను మాయమైపోతుంది. తను ఉండదక్కడ. 9 నెలలు గర్భంలో ఉన్న శిశువు గురించే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. ఎంత అద్భుతం ఫ్రెండ్స్. ఆ! తను లేదు. అక్కడ లేదు. ఆ లోపల శిశువుకి టైంకి ఏమి ఇవ్వాలి? ఏది తీసుకోవాలి? వేడి చేస్తుందేమో! మన వేడి వస్తువులు తీసుకుంటే లోపల ఉన్న శిశువుకి వేడవుతుంది. మన చల వస్తువులు ఎక్కువగా తీసుకుంటే గర్భస్థ శిశువుకి చల్లదనం ఎక్కువైతుంది. అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. అంటే అన్‌ఈజీగా ఉంటుందేమో అనేసి ప్రతి క్షణము ఎరుకతో ఉండడం. తన చేతుల్లో పట్టుకొని తను ఆ స్పర్శించడము, స్పర్శ చూసుకోవడము. తను ప్రతి క్షణం గమనిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తన గర్భస్థ శిశువుని ప్రతి క్షణము గమనిస్తూ ఆ శిశువుతో మాట్లాడడం కూడా జరుగుతుంటది ఆ స్త్రీ. బయటికి వచ్చినప్పుడే కాదు ఫ్రెండ్స్. బయటికి రాకముందే ఎప్పుడైతే ఆ 3, 4 మంత్స్, 5 మంత్స్ ఎప్పుడైతే ఆ కదలికలు జరుగుతుందో అప్పటినుంచి ఆ స్త్రీ ఆ గర్భస్థ శిశువు దగ్గర తను తన లోపల తన మనసుతో మాట్లాడము. తనకి నచ్చినవి ఏవి ఇవ్వాలో, ఏది చేయాలో అడగడము, చెప్పడము. నేను ఈ ఫ్రూట్స్ తీసుకుంటున్నా, నేను ఈ పండ్లు, కాయగూరలు తీసుకుంటున్నా. నీకు ఓకేనా అని అడగడం. అవన్నీ మనకి బయటికి కనపడవు ఫ్రెండ్స్. మనస్సుతో, భావనతో మాట్లాడేటివి లోపలున్న శిశువు కూడా రిసీవ్ చేసుకుంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. అదే విధంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడుతున్నా అవన్నీ కూడా
లోపలికి తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మన ఇంట్లో ఎంతమంది ఉన్నా మన పిల్లలు గాని, మన భర్త, మన అత్తమామలు, మన కుటుంబ సభ్యులు ర్యాష్‌గా మాట్లాడుతున్నా, కోపంతో మాట్లాడుతూ తిట్టడము, వాళ్ళని ఒక స్త్రీని తిట్టుతున్నట్టుగా తిట్టడము, ఆ తల్లి గర్భంతో ఉన్నా కూడా, ఆ గర్భం కూడా వాళ్ళు గమనించక, ఆ తల్లిని, ఆ స్త్రీని తిట్టడము, బాధించడము, కొట్టడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు, ఆ గర్భస్థ శిశువు ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది. బాధపడి నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్‌గా ఆలోచన ఆలోచన, భావనలు ఇవన్నీ వస్తుంటాయి. ఎంత నెగెటివ్ నిశ్శబ్దమైపోతుందంటే, ఆ స్త్రీ ఒక గర్భంలో ఉన్నప్పుడు స్త్రీ ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా జీవిస్తుందో, అక్కడ ఆధ్యాత్మికంగా భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని వింటూ, మంచి గొప్ప గొప్ప బుక్స్ చదువుతూ, గొప్ప గొప్ప యోగుల పుస్తకాలు చదవడం ద్వారా, ఆ ప్రశాంతతను తను పొందడము, తన గర్భస్థ శిశువుకు కూడా తను అందించడం జరుగుతుందనమాట. కనుక ప్రతి ఒక్కళ్ళు గర్భం ధరించినప్పుడు మనము అప్రశాంతంగా ఉండడము, ఆ టీవీలు చూస్తున్న కొంచెం యోగులు, ఋషులు మునులు వాళ్ళ చరిత్రలు మనం వినడం గాని, చదవడం గాని చేస్తూ ఉండాలి. మంచి సంగీత నాదం అంతా కూడా వింటూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మిగతా విషయాలు రేపటి రేపటి పాటలో మనం రేపటి దాంట్లో మాట్లాడుకుందాం.